అమరావతి నిర్మాణం శరవేగంగా రూపుదిద్దుకుంటున్న వేళ రాజధానిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాయపూడి వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేటాయించిన నూతన ప్లాట్ల తాళాల అప్పగింతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్లాట్లను ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రజాప్రతినిధులకు అధికారికంగా అప్పగించనున్నారు. సాధారణ పరిపాలనా శాఖ పారదర్శకంగా చేపట్టే ఈ భూ కేటాయింపుల్లో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చట్టబద్ధంగా ఇళ్లను కేటాయిస్తున్నారు. అయితే అమరావతి ప్రాజెక్టుపై గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ ప్లాట్లను స్వీకరిస్తారా లేక నిరాకరిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్లాట్లను తిరస్కరిస్తే రాజధాని అభివృద్ధికి తాము వ్యతిరేకమనే భావన ప్రజల్లోకి వెళ్తుందని, ఒకవేళ తాళాలు స్వీకరించి అడుగు పెడితే అమరావతి ఉనికిని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతుందనే ధర్మ సంకటంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాయపూడి పరిధిలోని 10.46 ఎకరాల విస్తీర్ణంలో ఏపీసీఆర్డీఏ మొత్తం 12 టవర్లు, ఇందులో 6 ఎమ్మెల్యేలు 288 ప్లాట్లను నిర్మించింది. ప్రతి ప్లాట్ను సుమారు 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 50 కిలోవాట్ల సోలార్ సిస్టమ్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, స్పా, బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన కమ్యూనిటీ క్లబ్ హౌస్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. చట్టబద్ధంగా ఇవి ప్రభుత్వం కల్పించే అధికారిక వసతి సౌకర్యాలు కావడంతో తాళాల అప్పగింత పూర్తయిన వెంటనే కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వసతి పొందిన ప్రజాప్రతినిధులకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ నిలిచిపోనుంది. ఆగస్టు 24న జరిగే ఈ కార్యక్రమంతో అమరావతిలో ప్రజాప్రతినిధుల పాలనాపరమైన నివాసానికి సంబంధించిన కొత్త శకం ప్రారంభం కానుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కొనాలనుకుంటే ఎంజే రియాలిటీస్ ని సంప్రదించండి.